నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. రైతు నివాసంలో నూతన సంవత్సర సందడి. శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, వర్తక వ్యాపారులు. కొత్త ఆశయాలు, సంకల్పంతో ముందుకు సాగుదాం. ఆదిరెడ్డి నివాసం వద్ద కొత్త సంవత్సర వేడుకలు. కిటకిటలాడిన శివరాముడి కార్యాలయం. తరలివచ్చిన నాయకులు, వైశ్య సంఘాల ప్రముఖులు. నాపై చూపుతున్న ప్రజాభిమానానికి కృతజ్ఞతలు. నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే గోరంట్ల. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున అధికారులు, కూటమి పార్టీల నాయకులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న కూటమి పార్టీల నాయకులు, అధికారులు కందుల దుర్గేష్కు దుస్సాల్వా, పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఉదయాన్నే నిడదవోలు వెళ్లేందుకు షెడ్యూల్ వేసుకున్నప్పటికీ పెద్ద ఎత్తున నాయకులు, అధికారులు తరలి రావడంతో వారి వద్ద నుంచి శుభాకాంక్షలు స్వీకరించి వారితో ఫోటోలు దిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయన మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అనుకున్న లక్ష్యాలను సాధించిందని, 2026లో కూడా పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కేలా అభివృద్ధి చేయడంతో పాటు నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. తనపై ఇంత అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన నాయకుడు కటకం రామకృష్ణ తెచ్చిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం రోజున అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శుభాకాంక్షలు చెప్పడానికి విచ్చేసిన 50 మందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 2025 ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన అధ్యాయానికి తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ సూపర్ 6ని అద్భుతంగా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాటి ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతున్నటువంటి నేపథ్యంలో 2026లో అవి కొనసాగి వాటి ఫలితాలు ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి మాటతోటి మరింత ఏకోన్ముఖంగా అందరం కలిసి ఈ కార్యక్రమాల అమలు కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని, అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి కూడా 2019-24 సంవత్సరాల మధ్యలో పూర్తిగా వెనకబడిపోయినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడానికి మేము చేసే ప్రయత్నం 2025లో చాలా ఫలితాలు ఇచ్చింది. వాటిని కొనసాగిస్తూనే వివిధ రకాల పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి ఒక కృషిని ప్రారంభించడం జరిగింది. ఈ 2026లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తామనే నమ్మకం ఉంది. 2025లో ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని బేస్ మీద మనం పెద్ద స్థాయిలో రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొత్తంగా ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో కేంద్రంలో వికసిత భారత్ 2047కి, అదేవిధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 నాటికి సాధించే దిశలో అందరం కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళుతున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, వారి యోగక్షేమాలు బాగుండాలని, అభివృద్ధి సంక్షేమం సమ్మిళితమై వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని వారందరూ ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు జరగాలని, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కానివ్వండి, పర్యాటకానికి సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలాగ అన్ని విధాలా కూడా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో 2026లో ఏవైతే కొన్ని కోరికలు మనకు మిగిలిపోయినాయో వాటన్నింటినీ, ప్రజల కోరికలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో
తీర్చడానికి నేను శాయశక్తుల కృషి చేస్తాననేటువంటి మాటను తెలియజేస్తూ అందరికీ మరొకమారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2026 కొత్త సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు వైసీపీ సీనియర్ నాయకులు రౌతు సూర్యప్రకాశరావు ఆకాంక్షించారు. స్థానిక కూరగాయల మార్కెట్ వద్దనున్న ఆయన నివాసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వర్తక వ్యాపార ప్రముఖులు, ఛాంబర్ ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చాలు, దుస్వాల్వా అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా వేద పండితులు రౌతును ఆశీర్వదించారు. రౌత్ సేనా ఆధ్వర్యంలో ఆయనకు గజమాల వేసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రౌతు వరుణ్, వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, అశోక్ కుమార్ జైన్, నందెపు శ్రీను, బూర్లగడ్డ సుబ్బారాయుడు, మద్దాల రవి, తలపూరి ప్రసాద్, అజ్జరపు వాసు, నండూరి సుబ్బారావు, ఇసుకపల్లి శ్రీనివాస్, ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు తవ్వా రాజా, ఆకుల శ్రీనివాస్, ఒంటెద్దు సూరిబాబు, అందనాపల్లి సత్యనారాయణ, సాయిబాబా, మంచాల బాబ్జీ, కంది రాఘవ, గేడి అన్నపూర్ణరాజు, దొంగ సురేష్, మింది నాగేంద్ర, రాజమౌళి, యజ్జరపు మరడయ్య, పితాని కుటుంబరావు, కాటం రజనీకాంత్, పెంకే సురేష్, సుధారాణి, ఆరవ సురేష్, మానే దొరబాబు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో 2026వ సంవత్సరంలో అందరం ముందుకు సాగుదామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్ సిటీ టీడీపీ కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ 2026 కొత్త సంవత్సరంలో నగరంలో యువత, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్యక్రమాలు చేపడతామని, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఆరోగ్యం, యువతకు ఉపాధి కల్పించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలతో తిలక్ రోడ్లోని ఆయన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావుకి కూటమి నాయకులు, అధికారులు, మాజీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చాలు, గజమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఎక్కువ మంది నాయకులు ఆదిరెడ్డి పిలుపు మేరకు పుస్తకాలు అందజేయడంతో ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ సంఘాల నాయకులు, వర్తక, వ్యాపార వర్గాల ప్రముఖులు ఆదిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఓకే సార్. చరణం ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. కిందకి ఎత్తుంది సార్. ఓకే సార్. ఓకే సార్. నూతన సంవత్సర వేడుకలతో ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కొల్లాపు శివరామ సుబ్రహ్మణ్యం కార్యాలయం కిటకిటలాడింది. స్థానిక జమీందార్ మెట్టపై ఉన్న నాసా అపార్ట్మెంట్ లోని ఆయన కార్యాలయానికి రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ, కేబుల్ రమణ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన కేక్ని శివరామ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా కట్ చేయించారు. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, నాయకులు, వర్తక, వ్యాపార ప్రముఖులు, మాజీ కార్పొరేటర్లు తరలివచ్చి ఆయనకు దుస్సాల్వా, స్వీట్లు, పండ్లు, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, కుటుంబాలతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండేలా ఆ భగవంతుడిని దీవించాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాల శెట్టివలిజ చైర్మన్ పిల్లి సుబ్రహ్మణ్యం, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, మింది నాగేంద్ర, వివిధ పార్టీలు సంఘాల నాయకులు మండవిల్లి శివ, కోట్ల కనకేశ్వరరావు, పచ్చిగోళ్ల సురేష్, వంకాయల శ్రీనివాసరావు, నండూరి సుబ్బారావు, జోషి, జానాబుజ్జి, సారిపల్లి శ్రీనివాస్, రాజమౌళి, డబ్బింగ్ రమేష్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. సార్ ఒకసారి వద్దండి. గత 44 సంవత్సరాలుగా నీతి నిజాయితీలే ప్రాణంగా రాజకీయాల్లో కొనసాగుతున్నామని, తనపై ఇంత అభిమానం చూపుతున్న నాయకులు, ప్రజలకు మరింతగా సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో గురువారం 2026 నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్, సిటీ, కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు ఆయనకు బొకేలు, పుష్పమాలలు, స్వీట్లు అందజేసిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరింత ప్రగతి పదంలో దూసుకుపోతుందన్నారు. తనపై ఇంత అభిమానం చూపుతున్న నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ముందుకు నడిపిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి నాని, వెలుగుబంటి ప్రసాద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, గంగెన హనుమంతరావు, కురుకూరి కిషోర్, పండూరి అప్పారావు, సింహ నాగమణి, ఆళ్ల ఆనందరావు, తలారి మూర్తి, రాయి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. Happy New Year! 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 Very good morning to all of you. Wish you happy New Year, happy and prosperous New Year. God bless you with good health and happiness. ఈ నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్
ప్రజలందరికీ కూడా సకల సౌకర్యాలు సౌభాగ్యాలు కలిగి కష్టాలు నష్టాలు అరిష్టాలు కలగకుండా ఆ దేవదేవుడు కాపాడు రక్షించాలని కోరి ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆకాంక్షించారు. స్థానిక తిలక్ రోడ్లో ఉన్న గూడూరి కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. గూడూరి శ్రీనివాస్, ఆయన సతీమణి వైసీపీ న్యాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి రాధికకు వైసీపీ నాయకులు, నగర ప్రముఖులు, వైద్యులు పుష్పగుచ్చాలు, స్వీట్లు, బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ గూడూరి మాట్లాడుతూ ఆ దేవదేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరి ప్రార్థించారు. రానున్న రోజుల్లో వైసీపీని మరింత బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నూసిపేట వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణారాజు, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు, వైసీపీ నాయకులు దొంగ సురేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. Happy New Year! 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 Very good morning to all of you. Wish you happy New Year, happy and prosperous New Year. God bless you with good health and happiness. ఈ నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సకల సౌకర్యాలు సౌభాగ్యాలు కలిగి కష్టాలు నష్టాలు అరిష్టాలు కలగకుండా ఆ దేవదేవుడు కాపాడు రక్షించాలని కోరి ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని, రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఉన్న అన్ని హామీలు నెరవేరుతాయని టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్, టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, ఆయన తనయుడు టీడీపీ యువ నాయకుడు వాసిరెడ్డి లక్ష్మీనారాయణ బాబీకి పెద్ద ఎత్తున నాయకులు, మహిళా సంఘాలు, వివిధ సంఘాల ప్రతినిధులు పుష్పగుచ్చాలు, పూలమాలలు, స్వీట్లు, పండ్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమపై చూపుతున్న అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారికి భరోసాగా నిలబడతామని తెలిపారు. తమకు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
రెండు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వైసీపీ నాయకులు, వ్యాపారులు, వర్తకులతో స్థానిక దానవాయిపేటలో ఉన్న ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, రుడా మాజీ చైర్పర్సన్, వైసీపీ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి నివాసంలో సందడి నెలకొంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఎంఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, వర్తకులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున మేడపాటి షర్మిలారెడ్డి నివాసానికి తరలివచ్చి పుష్పగుచ్చాలు, పూలమాలలు, దుస్సాల్వాతో మేడపాటి షర్మిలారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 2026 కొత్త సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని, ప్రజలందరూ తమ కుటుంబాలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. తమ కుటుంబంపై ఇంత అభిమానం చూపుతున్నందుకు మేడపాటి అనిల్ రెడ్డి, షర్మిలారెడ్డి దంపతులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్, కార్మిక సంఘాల నాయకుడు, వివిధ ఆటో యూనియన్ల గౌరవ అధ్యక్షుడు బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అబ్బరాన్ని తాకేలా జరిగాయి. స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ ఐఎల్టీడీ జంక్షన్ సమీపంలో ఉన్న ఆయన కార్యాలయానికి తరలివచ్చిన నాయకులు, ఆటో డ్రైవర్లు, వివిధ సంఘాల నాయకులు బాక్స్ ప్రసాద్కు దుస్సాల్వా, పుష్పగుచ్చాలు, స్వీట్లు, పండ్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు, యూనియన్ల నాయకులు తరలి వస్తూనే ఉన్నారు. ఆయన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ అందరూ తనపై చూపుతున్న అభిమానం ఎన్నటికీ మరువలేనిదని, వారికి ఎప్పుడూ ఏ ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు అన్నీ తీరి అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కొంచెం వెనకెళ్ళండి. ఇంకా ఏదైతే మామూలుగా 2020 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2026 సంవత్సరాలు మన అందరూ అడుగుపెట్టాం. మనందరూ కూడా ఆనాటి 30 సంవత్సరాలు బట్టి కూడా మనం కష్టకాలం నుంచి, కష్టాల నుంచి బతుకుతున్న మనుషులు, కార్మికులుగా కాదు, శ్రేయోభిలాషులుగా కాదు, స్నేహితులుగా కాదు, సన్నిహితులుగా కాదు, ఎప్పుడు కూడా మీ ఆశీస్సులతో ఈ యొక్క ఘనమైనటువంటి నేను 2 పండుగలు చేసుకుంటాను. ఒకటి పుట్టినరోజు, 2 జాన్వరి ఫస్ట్. ఇంత ఘనంగా నేను చేసుకోగలుగుతున్నాను అంటే అది కేవలం మీ యొక్క అందరి ఆశీస్సులు. అదే విధంగా కూడా ఏదైతే మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు నా మీద ఉంటున్నాయో అదే విధంగా కూడా మీరందరూ కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఆర్థికంగా కానీ, ఆరోగ్యరీత్యా కానీ, వ్యాపార రీత్యా కూడా మీరు ఎప్పుడూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీ అందరికీ రానున్న రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది. మీరందరూ కూడా ఇంకా ఉన్నతమైన పరిస్థితిలో, ఉన్నతమైన స్థాయిలో కూడా మీరందరూ ఉండాలి. మనం ఎప్పుడు ఇలాగే చిరునవ్వుతో చిరుకాలం కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, ఒక సోదర భావంగా అని చెప్పి కూడా మీకు మనం చేసుకుంటున్నాను.
మీకు ఏ విధంగా అయితే కూడా ఆ రోజుల్లో మీకు చెప్పినటువంటి ప్రకారం కూడా ఎప్పుడు 24 గంటలు కూడా బాక్స్ ప్రసాద్ తలుపులు తెరిచి ఉంటాయి. మీ కష్టాలు కానీ ఏదైనా మీకు అర్ధరాత్రి అయినా సరే 24 గంటలు ఆపద వచ్చినా సరే బాక్స్ ప్రసాద్ ఆనాటి నుంచి మీ వెనకాలే ఉన్నాడు. రాజకీయం తాత్కాలికంగా చూసుకుంటాను కానీ శాశ్వతంగా మీ అందరి స్నేహం, మీ మంచితనం, మీ యొక్క స్నేహ బలాన్ని ఎప్పుడు శాశ్వతంగా కోరుకుంటాను. తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వ్యాపారులు, వైసీపీ నాయకులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైసీపీ నాయకులు, సహకార సంఘాల అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు, ఆటో యూనియన్ల ప్రతినిధులు, వర్తక వ్యాపార ప్రముఖులు ఆకుల వీర్రాజుకి దుస్సాల్వాలు, పుష్పగుచ్చాలు, స్వీట్లు, పండ్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమహేంద్రవరం రూరల్, సిటీ, రాజానగరం, సీతానగరం తదితర ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు, రైతులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఆయన తనయులు ఆకుల బాపిరాజు, విజయ్ కుమార్ తదితరులు వారిని ఆహ్వానించి పండ్లు, స్వీట్లు అందజేశారు. తనపై ఎంత అభిమానం చూపుతున్న నాయకులు, కార్యకర్తలకు ఆకుల వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు. సార్ ఒకసారి ఉండండి. రాజమహేంద్రవరం కోటిలింగాల పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ రెడ్డిమణి నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక గీతా అప్సరా థియేటర్ ఎదురుగా ఉన్న రెడ్డిమణి కార్యాలయానికి పందిరి మహాదేవుడు సత్రం డైరెక్టర్లు, కూటమి పార్టీల నాయకులు, వర్తకులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, పలు యూనియన్ల ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు తరలివచ్చి పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువతో ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మేలు కలగాలని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని రెడ్డి మనీశ్వరరావు ఆకాంక్షించారు. తనపై ఎంత అభిమానం చూపుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, మహిళా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్గా దాత ఆశయాలను నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తూ తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నానన్నారు. రెడ్డి రాజు, మాజీ కార్పొరేటర్లు బొమ్మనమైన శ్రీనివాస్, బెజవాడ రాజ్ కుమార్, జక్కంపూడి అర్జున్, రుక్కు, డైరెక్టర్లు తుల్లి పద్మ, యందం ఇందిరా తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. దీంట్లో పొడి చేయండి. మళ్ళీ ఒక్కసారి స్థానిక పాత సోమాలమ్మ గుడి రోడ్డు సమీపంలో ఉన్న ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్రావు నివాసం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన నాయకులు, బ్యాంక్ అధికారులు, డైరెక్టర్లు, సిబ్బందితో కలకలలాడింది. ఈ సందర్భంగా ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు బ్యాంక్ ఖాతాదారులకు, డిపాజిటర్లకు, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ 2026 నూతన సంవత్సరంలో బ్యాంకును మరింత ప్రగతి పదంలోకి తీసుకుని వెళ్లడానికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు. దీనితో పాటు ప్రజలందరూ హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తమ పిల్లలకు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు చదివేలా ప్రోత్సహించాలని సూచించారు. బ్యాంక్ డైరెక్టర్లు యనుమల రంగబాబు, కప్పల సూర్యప్రకాష్, పిల్లి శ్యామ్, పడాల శ్రీను, బ్యాంక్ అధికారులు, కూటమి పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. 26 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగువారందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో వారు ఏ పని తలపెట్టినా కూడా జయప్రదంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంబంధించిన కస్టమర్ దేవుళ్ళందరికీ, డిపాజిట్దారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా జయప్రదంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అట్లాగే మనం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఇప్పుడు హిందూయిజం గురించి మనం ఎక్కువగా దాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది. ఏం చేత ప్రతి వాళ్ళకి కూడా మీరు మీ కింద ఉన్నటువంటి మీ పిల్లలందరికీ, మీ బంధువులకి, స్నేహితులు అందరికీ కూడా ఈ రామాయణం, భారతం, భగవద్గీత గురించి చెప్పి హిందూయిజం గురించి మట్టుకు వాళ్ళకి చెప్పాలి. అందువల్ల ఏంటంటే మన అందరూ కూడా భారతీయులు, హిందువులు అనేది కూడా తెలియపరచాలి. ఈ రకంగా మన ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు జాతి అందరూ కూడా కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.